హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 4 కేజీలు కాసరకాయలు అమ్మటానికి వస్తే తీసుకొని 10 లీటర్ల వాటర్లో కడిగి చక్కగా తుడిచి తొడాలు తీసుకొని ఫ్యాన్ గాలికి ఉంచేసి 1/2 కేజీ ఆయిల్ మాత్రమే పడుతుందండి. 1 గ్లాస్ ఆయిల్, 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఎల్లిపాయలు, ఇదిగోండి 2 కేజీలు కాసరకాయలు ఈరోజు తీసాము. ఇది మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయ కారం ఆయిల్ కాగిన తర్వాత దోరగా వేయించుకోవాలండి. కాసరకాయలు దోరగా వేయించుకున్న దాని మీద ఉప్పు, పసుపు, కారం ఇవి వేసుకొని చల్లుకుంటే లేర్లుగా అయిపోయిన దాకా ఆ వేడికి ఉప్పు కారం అంటే మనకు ఆ పచ్చడి అనేది పాడవదండి. చల్లారిన తర్వాత మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ కొంత ఆయిల్ వేసి విడిగా ఎల్లిపాయ కారం వేయించుకుంటారండి. ఆ కాగిన కారం వేస్తే అది చేదు ఉంటుంది, అందులో వేయకూడదు. అందుకోసమని విడిగా తీసుకున్న నేను 100 గ్రాముల ఆయిల్. ఇదిగోండి ఎల్లిపాయలు కారం కొద్దిగా వేగినాక మనం డ్రైగా వేయించుకున్న కాసరకాయలు వేసేసి మొత్తం కింద మీద కలియబెట్టి అదిమి పెట్టి రెండో రోజు మనం గాజు జార్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎంత కావాలో అంతే తీసుకొని పచ్చడి వాడుకుంటే ఫ్రైగా 5-6 నెలలు నిల్వ ఉంటుందండి. ఇది చాలా మంచిది.